బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 9న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ వేడుకకు ఎన్డీఏ కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల సమావేశం జరిగింది. కాగా మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీకి చంద్రబాబు, పవన్ హాజరవుతారు. అలాగే బీజేపీ, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీఏ కొత్త ఎంపీలతో కలిసి మోడీ రాష్ట్రపతిని కలవనున్నారు. నిన్న కేబినెట్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ తన కేబినెట్తో కలిసి రాష్ట్రపతి భవన్కి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవుల్లో కొనసాగాలని మోదీ టీంను కోరారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. 9వ తారీఖున ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ వేడుకకు ఎన్డీఏ కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల సమావేశం జరిగింది. కాగా మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు, కేంద్రంలో మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటు నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా ప్రధానిని ఎన్నుకుంటూ ఎన్డీఏ కూటమి నేతలు తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత అందరూ కూడా పాలన, గత 10 సంవత్సరాల పాలన ఏ విధంగా కొనసాగింది, రాబోయే పాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధానంగా, అంటే పేదలు, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులకి ప్రధానంగా ఇక్కడ తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. వారికి మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఏర్పడబోతోంది. ఆ విధంగా పాలన అందిస్తామంటూ కూడా ఎన్డీఏ తీర్మానం చేసినట్లు కూడా ఎన్డీఏ మీటింగ్లో, సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపారు. ఇక ఈ ఎన్డీఏ సమావేశానికి ముందు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అంటే 17వ లోక్సభ సభకు సంబంధించి కేంద్ర కేబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా ఆ కేబినెట్ను రద్దు చేస్తూ సిఫారసు చేశారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తన రాజీనామాతో పాటు ఈ కేబినెట్ను రద్దు చేయాలంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి నివేదికను సమర్పించారు. సిఫార్సు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఇటు రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉండాలి. ఇటు కేంద్ర మంత్రులు కూడా పాలన వ్యవహారాలు చూసుకోవాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో అప్పటి వరకు వీరందరూ కూడా ఆపద్ధర్మ కేంద్ర మంత్రులుగా, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించబోతున్నారు. 9వ తేదీన, అంటే మొదట 8వ తేదీన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా మొదట ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేశారు. కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో 9వ తేదీకి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది వాయిదా పడింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. మరోవైపు ఇతర దేశాలకు సంబంధించిన భూటాన్, మారిషస్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ సంబంధించిన దేశాలతో పాటు పలు ప్రముఖ దేశాల నుంచి ఆ దేశాల అధినేతలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు కూడా ప్రధానమంత్రి ఆఫీస్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమిలో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు కీలకంగా మారబోతున్నారు. ఈ కేబినెట్కి సంబంధించి, అంటే నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని పక్కనే చంద్రబాబు పక్కన నితీష్ కుమార్, ఆ పక్కన ఏకనాథ్ షిండే, వీరు ముగ్గురు కూడా ఎన్డీఏలో కీలకంగా ఉన్న అగ్రనేతలు. మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తర్వాత రాజ్నాథ్ సింగ్, ఆ తర్వాత అమిత్ షా, తర్వాత ఇతర ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి పాలనాపరమైన వ్యవహారాల మీద,
మరోవైపు కేబినెట్కి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్లు కూడా సమాచారం అయితే అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఎక్కడ ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ మొత్తంగా ఈ ఎన్డీఏ పాలనకు సంబంధించి మరోవైపు ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నుకోవడం ఇదంతా నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కేబినెట్లో ఏపీకి సంబంధించిన పలువురు పేర్లైతే తెర మీదకు వస్తున్నాయి. ఇటు మూడోసారి ఎంపీకి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, మరోవైపు విద్యాసంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కొత్తగా నూతన ఎంపీకి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్, ఇలా మరికొంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. కానీ ఇది ఈ కేబినెట్కి సంబంధించి నిన్న జరిగిన సమావేశంలో చర్చ జరగలేదంటూ కూడా చంద్రబాబు చెప్తున్నప్పటికీ బయట మాత్రం ఈ పేర్లని కూడా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ రేపు మరొకసారి సమావేశం జరగబోతుంది. ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. హాజరైన తర్వాత కేంద్ర మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ 12వ తేదీన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను చర్చగా చేస్తున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.